యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధత గురించి బైబిల్ గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త చక్కగా తెలియజేశాడు. మన ప్రభు ఇటువంటి వాడంట పవిత్రుడు, రెండవది నిర్దోషి అంటే దోషములు లేనివాడు, నిష్కల్మషుడు, కల్మషము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును, మనలను పాపము నుండి విడిపించడానికి, మనలను నిత్య జీవానికి అనగా పరలోకానికి తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువారు ఒక్కరే సరిపోయిన దేవుడు. ఎందుకంటే ఆయనలో దోషాలు లేవు, ఆయనలో పాపాలు లేవు, ఆయనలో ఏ కల్మషము లేని పవిత్రమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఇటువంటి పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే మనలను పరలోకానికి చేర్చగలడు, మన పాపాలను కడగగలడు. మానవుని యొక్క జన్మ కర్మ పాపాలను కడిగి పరిశుద్ధుడిగా చేయడం కొరకే యేసు ప్రభు వారు సిలువలో రక్తం కాచి ప్రాణాలు అర్పించారు. యేసు ప్రభు ద్వారా మానవుడు నిత్య జీవానికి పరలోకానికి చేరగలుగుతా ఉన్నాడు.